అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. చాలా రోజులు అయింది కదండి నేను వీడియోస్ అప్లోడ్ చేసి. సో ఇంట్లో చుట్టాలు వాళ్ళందరూ రావడం వల్ల నేను కొంచెం బయట పనులు ఉండడం వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం లేదు. సో ఇప్పుడైతే మళ్ళీ అప్లోడ్ స్టార్ట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ వ్లాగ్స్ అనేవి చిన్న చిన్నగా నేను పెడుతున్నాను అనమాట, చాలా మినీ వ్లాగ్స్ లాగా. సో ప్రీవియస్ వీడియోలో నాకు చూసే ఉంటారు, మా బావగారు వాళ్ళ బాబు వచ్చాడు, అదే మా పెద్ద అబ్బాయి. సో వాళ్ళ చెల్లి ఇంకా తను మొత్తం రెడీ అయిపోయారనమాట. ఆ రోజు వచ్చి వన్ డే అయిపోతుంది, ఇంకెక్కడ తీసుకువెళ్ళలేదు మా వారి డ్యూటీ ఉండడం వల్ల. సో నెక్స్ట్ డే మా వారి ఆఫీస్ నుంచి రాగానే మేమైతే బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో రెడీ అయిపోయి అప్పటికే టైం 5:30 అవుతుంది, కానీ ఎండ చూడండి విపరీతంగా ఉంది, చాలా అంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అస్సలు ఉండలేకపోతున్నాము. లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి అయితే ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 50 దగ్గరికి వెళ్తుందంట, 52 అలా ఉందంట. సో రికార్డ్స్లో రికార్డ్ అయ్యింది చెప్తున్నాను. సో మా సైడ్ కూడా 40 degrees అట్లా ఉంటుండే అండి. సో ఇంకెక్కడికి వెళ్ళగలం, బెస్ట్ ప్లేస్ పిల్లలతో అనేది బీచ్ ఒకటే అనిపించి బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది వెళ్ళే రూట్ అనమాట, గోపాల్పూర్ బీచ్ మాకు దగ్గరలోనే ఉంది. సో వెళ్తున్న దారి. సో తన్విక వాళ్ళ అన్నయ్య వచ్చారు కాబట్టి ఇంకా తనకి ఫుల్ ఎంజాయ్మెంటే అనమాట. ఇంకా తనతో ఆడుకోవడము, ఇంకా తనే హ్యాండ్ వాష్ చేయించడము, అన్న అనుకునే ఉంటుంది. సో నాకు కూడా పిల్లలతోనే అయిపోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి బాగా రష్గా ఉందండి బీచ్ అయితేను. అప్పటికి 6 అయిపోయింది అనుకుంటాను, అయినా చూడండి ఇంకా చీకటి పడలేదు. ఎందుకంటే సమ్మర్ వెకేషన్స్ కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసేది బీచే కాబట్టి ఇంకా రష్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో నార్మల్గా అయితే మేము ముందుకు ఒక బీచ్ ఉందనమాట, అక్కడ అంతగా మనకి ఏం దొరకవు కూర్చోడానికి తినడానికి గట్రా. సో మేమైతే ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందో అనుకొని అక్కడికి వెళ్ళి ప్లేస్ చూసుకొని కూర్చుంటున్నాను అనమాట. సో మొత్తానికి అయితే వెళ్తున్నాను. వీడియో ఎప్పుడు నేనే తీసుకుంటానండి, మా వారు తీరు పాపను పట్టుకుని నడుచుకుంటూ ఉంటారనమాట. సో అక్కడ నేను వీడియో తీస్తూ ఇద్దరం పడిపోతామేమో అనుకొని ఇంకా తన తీరు తక్కువగా తీస్తారు. సో ఇక్కడైతే వస్తున్న దారిలోనే శంఖాలు అవన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడ గోపాల్పూర్ బీచ్కి ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మురి మిక్చర్స్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళ షాప్ ఎదురుగా చైర్స్ పెడతారనమాట. సో బీచ్ దగ్గర చక్కగా కూర్చుంటూ ఎంజాయ్ చేయొచ్చు చైర్ పైన. సో ఇక్కడ ఆ రోజు కెరటాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుండే, ఎంత పై వరకైనా వస్తాయి ఈ బీచ్ దగ్గర కెరటాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. నేను చూసిందైతే ఇప్పటి వరకు ఎన్నిసార్లు గోపాల్పూర్ బీచ్కి వెళ్ళినా ఇక్కడ కెరటాలు అనేవి చాలా ఎక్కువ అని గమనించాను. సో ఇక్కడైతే తన్విక పాప వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. తన్విక పాప ఆ రోజు చాలా ఎంజాయ్ చేసింది బీచ్లో. ఎంత ఎంజాయ్ చేసిందంటే ఇంకా బట్టలన్నీ తడిచిపోయావు అనమాట. తంది నెక్స్ట్ డ్రెస్ కూడా తీసుకువెళ్ళడం మర్చిపోయాను. ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఎక్స్ట్రా డ్రెస్ అనేది డెఫినెట్గా పట్టుకుంటానండి, కానీ ఎప్పుడు పట్టుకు వెళ్ళినా తను ఎప్పుడు ఆడదు. బట్ ఈసారి ఏంటో విపరీతంగా ఆడింది. సో ఈసారి కూడా అవసరం పడదనుకుని పట్టుకెళ్ళలేదనమాట. సో ఇక్కడైతే నేను వాళ్ళు ఆడుకుంటుంటే చక్కగా వీడియో తీసుకుంటూ మురి మిక్చర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే మురి మిక్చర్ చాలా బాగుందండి. అంటే మన సైడ్ వైజాగ్ సైడ్ ఏంటంటే మంచిగా మామిడికాయలు చిన్నగా అలా కట్ చేసి వేస్తాడు కదా, కొంచెం తడి పొడిగా ఉంటుంది. ఇక్కడైతే పొడిగా ఉంటుంది మురి మిక్చర్. వాళ్ళు ఆవాల నూనె వేసి చేస్తారనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విశిష్టత అనమాట. సో ఇక్కడైతే ఆ రోజు పౌర్ణమి, చాలా అంటే కెరటాలు ఇంకా బాగున్నాయి అండ్ బీచ్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి. అప్పటికే 7 అయిపోయింది. సో చూడండి పైన చంద్రుడు అండ్ కింద లైటింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అదే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఎవరైనా అయ్యంటే ఈ పాటికి ఎంత అందంగా తీసేవాడు. నేను చాలా ట్రై చేశానండి. మా వారు ఈ ఫోన్ నాకు నా లాస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే గిఫ్ట్ చేశారనమాట, శాంసంగ్ 23 Galaxy. సో దీంతో చంద్రయాన్ 3 కూడా వచ్చేస్తుందని మా చెల్లి రిఫర్ చేసిందంట. సో దానికని తీశారు. సో చాలా ట్రై చేశాను అనమాట. సో నేను అంత ప్రొఫెషనల్ కాదు, సో నాకు వచ్చిన విధంగా ట్రై చేశాను. అప్పటికే మేఘాలు మబ్బులతో మధ్యలో దాగుడు మూతలు ఆడుతుందనమాట చంద్రుడు అయితే. సో అది బయటకు వచ్చినంత వరకు వెయిట్ చేశానండి. ఎంత బాగుందంటే ఎంత బాగుందో. ఇది మీ క్లిప్ మీతో కూడా షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు ఒక పాట కూడా గుర్తొచ్చిందనమాట. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని పాడుకుంటూ వీడియో తీస్తున్నాను. కాబట్టి అక్కడ కెరటాలకి ఆ వాయిస్ వినిపించదనుకొని ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్లో చెప్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? సో ఎస్, మొత్తానికి అప్పటికే 7:30 అయిపోయింది. సో పిల్లలతో లేట్ అవుద్దని తెలిసే ఇంట్లో వంట చేసి మరీ బయలుదేరాం అనమాట 5:30కి ఈవినింగ్ బీచ్కి అనేది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆకలి అంటారు అనుకొని. సో ఇక్కడైతే పక్కనే ఉన్న బీచ్ అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చాము. ఇంకా అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, జస్ట్ పెద్దవాళ్ళకి ఏంటి చూడడానికే బాగుంటుంది అనమాట. సో వాళ్ళు ఆడితే సో లోపలికైతే వచ్చాము. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఫుడ్ కోర్ట్ చూసుకుంటామండి, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికని. సో అక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టాడంట. లాస్ట్ వరకు వెళ్ళాం కానీ క్లోజ్ చేసి ఉంది, ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు వచ్చి 3 years నుంచి చూస్తున్నాను కానీ ఆ ఫుడ్ కోర్ట్ అట్లానే కనిపిస్తుంది కానీ వాడు మాత్రం ఓపెన్ చేయడం లేదు. సో లాస్ట్ టైం ఒక వ్లాగ్లో చూసాను అనమాట, ఒక ఆవిడ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. సో ఆవిడ గోపాల్పూర్ బీచ్కి వచ్చి అక్కడ ఉన్న పకోడీస్ని
పకోడీస్ని అంటే పకోడీస్ అంటే ఎలాంటి పకోడీస్ అంటే ఫిష్ పకోడీ, నెత్తళ్ళు, నెక్స్ట్ వచ్చేసి పీతలు, రొయ్యలు ఇట్లాంటివి అనమాట. సో ఆవిడ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఆవిడ వీడియో చూసి నాకు తినాలనిపించింది. సో ఆశ కొద్దీ నేను మా వారికి వెళ్దాం. అప్పుడు తన్విక పాప ఒక 3 months అనమాట, 3 months బేబీ, 3-4 months బేబీ అనమాట. వెళ్దాం అంటే మా వారు సరేలే అనుకొని తీసుకువెళ్ళారు. వెళ్ళి తీసుకొచ్చి ఇంటికి తెచ్చుకున్నాం అనమాట. తిన్నామండి, నాలుకంతా పోతొచ్చేసింది అనమాట, కట్ అయిపోయింది. ఎందుకంటే వాడు పొలుసు తీయకుండా నల్లటి ఆయిల్లో వేగించే వేపి అట్టనే చల్లారిన దాన్ని మళ్ళీ దాంట్లో వేసి నూనెలో వేసి వేపి అమ్మేస్తున్నాడు అనమాట. తీసుకున్నప్పుడే మా వారు కొంచెం తీసుకున్నారు. ఇంటికి తీసుకొచ్చి తిన్నప్పటికీ ఇంకా 2 days 3 days అనమాట, నోరంతా పూతలా వచ్చేసింది. సో అందుకు ఒక్క మురి మిష తప్పించి ఇంకేవి తిన్నాం అనమాట గోపాలపూర్ బీచ్కి వెళ్తే. సో ఇక్కడైతే తన్విక పాప వాళ్ళ అన్నయ్య ఫుల్గా ఆడుకుంటున్నారు. సో పిల్లలకు ఒక మంచి టైంపాస్ అనమాట బిజు అడ్వెంచర్ పార్క్ అనేది ఈ సమ్మర్ వెకేషన్లో. అది కూడా ఈవినింగ్ వెళ్తేనే బాగుంటుందండి. ఇంకా మా తన్విక పాప స్లైడింగ్ కూడా ట్రై చేసిందనమాట. మళ్ళీ ట్రై చేస్తానంటుంది కానీ అదేంటో జారడం లేదు కంప్లీట్గాను. ఇక్కడికి వచ్చేసి ఈసారి మాత్రం బాగా ఇట్లా వాటర్ పూల్లా పెట్టాడు అనమాట, స్విమ్మింగ్ పూల్ పిల్లలకి బోటింగ్ చేసుకోవడానికి. ఒక ఎంత 7 to 12 years అనుకుంటాను. ఇంకా మా చింటుగాడు దిగుతా అన్నాడు అనమాట. సో వాడికైతే టికెట్ తీసి దింపాము. తన్విక పాప అన్న అని ఏడుస్తుంది తను వెళ్తుందని. బట్ అక్కడ పక్కన కూర్చోబెట్టడానికి కూడా ప్లేస్ లేదండి, అది 1 personకే అవుతుందంట. అండ్ ఇంకో టికెట్ తీసి వేద్దామన్నా తను వెళ్ళలేదు, చేయలేదన్నమాట. అప్పటికి మేము వెళ్ళినప్పటికి ఎవరి పిల్లలు ఇంకా రాలేదు. సో చింటుబాబు మంచిగా ఆడుకున్నాడు అనమాట. ఇంకా చింటుబాబు ఆడుతున్నాడు, మేము కూడా ఇక్కడ మంచిగా వాడు బాగా ఇచ్చేస్తున్నాడు అనుకుని వీడియో తీసుకుంటున్నాం. ఇంకా ఆడపిల్లలు అందరూ వచ్చేసారు, అమ్మ మేము ట్రై చేస్తాం, మేము ఎక్కుతాం అనుకొని. ఇంక ఇక్కడ వచ్చేసి ఇగోంటే ఒక్కళ్ళు ఎక్కుతున్నారు అనమాట. ఇంక మా బాబుకి సిగ్గేసి వాడు అయితే ఇంక చాలు అనుకుని వచ్చేసాడు. 100 rupees తీసుకున్నాడు, వాడు కనీసం ఒక 10 rounds కూడా వేయలేదు. సో ఇక్కడ వచ్చేసి ఎవరో బుల్ ఎక్కారనమాట. మా వారు ఎక్కుతావా అంటే అమ్మ వద్దు అనేసాను నేను. సో ఎవరు ఎక్కితే వీడియో క్లిప్ చేశాను. సో అతను 3 attemptsకి పడిపోయాడు అనమాట. సో అది 369 ఆలీ గారి ఈటీవీ షో వస్తుంది. సో సేమ్ అట్లనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం తిరిగేసాం, ఆటలు పాటలు అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా మాకు కూడా ఆకలేసేస్తుంది, నడిచి ఆడిపించి పిల్లలకి ఎత్తుకున్నప్పటికీ మాకు కూడా తినే మురి మిక్చర్ అనేది అరిగిపోయింది. సో ఇక్కడైతే స్వీట్ కార్న్ తింటూ ఇంటికి వెళ్ళిపోయాం. వీడియో చూసారు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.